హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పి. తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యానవన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి పైన రచ్చ మీడియా ప్రసారం చేసిన కథనానికి ఇప్పటి వరకు అయితే సమాధానం లేదు. అయితే అవినీతి చట్టంలో ఇరుక్కున్న ఏదైతే ఉద్యోగులు ఉన్నారో కోట్ల రూపాయలు అవినీతిలో ఏదైతే ఫర్నిచర్ కుంభకోణానికి సంబంధించి వేసిన కమిటీలో కూడా నిబద్ధత లేదు. అందులో ఉన్న కమిటీ వారిని కూడా ఏదైతే వరలక్ష్మి అనే ఆమె పైన వచ్చిన ఆరోపణల్లో సదరు వరలక్ష్మి కమిటీలో ఉన్న వ్యక్తులను కూడా మేనేజ్ చేసి ఎటువంటి ఎంక్వైరీ కూడా పూర్తి స్థాయిగా జరగలేదు అనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలో వాస్తవం ఎంత? ఈ కమిటీలో వేసిన ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా ఏదైతే ఉన్నారో వాళ్ళు వరలక్ష్మి పైన నిబద్ధతతోటి ఎంక్వైరీ చేయలేదు, ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు వరకు మన దగ్గర ఉన్న పూర్తి స్థాయి సమాచారం. అయితే ఈ ఫర్నిచర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కోట్ల రూపాయల ఫర్నిచర్ కుంభకోణంలో ఈ వరలక్ష్మి ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి పైన పలు అవినీతి ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. వెంకటరామన్న గుడానికి సంబంధించిన ఒక వ్యక్తికి అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వసూలు చేసే క్రమంలో ఇక్కడ ప్రజాప్రతినిధి వద్దకు కూడా ఆ తగాదా వచ్చినట్టు, ఆ తగ్గు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా ఇక్కడికి వచ్చిన వరలక్ష్మి తర్వాత తన డిగ్రీ సర్టిఫికెట్లు కూడా ఇక్కడ మేనేజ్ చేసి ఇక్కడ ప్రమోషన్ పొందినట్లుగా కూడా మన దగ్గర అయితే సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ వరలక్ష్మి పైన ఎంక్వైరీ వేసి ఆమె శాలరీ నుంచి ఏదైతే రికవరీ చేయాలనుకున్నారో అది ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఏదైతే పైన ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ కమిటీలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు తేల్చి చెప్పాల్సి ఉంది. అయితే ఇదే కాకుండా ఈ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న నియామకాలు ఏదైతే ఎమ్మెల్సీ కోర్టు ఉండగానే ఐదుగురిని ఇంజనీరింగ్ సెక్షన్ లో దాదాపు 45,000 రూపాయల శాలరీ వచ్చేలాగా పర్మిషన్స్ పెట్టి అవసరం లేకుండా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ 5గురిలో ఒక ఎంప్లాయీకి సంబంధించిన కొడుకును కూడా ఉద్యోగం ఇచ్చినట్లుగా కూడా మన దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది. ఈ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలు ఏమిటి, ఇక్కడ నిజంగా ప్రయోగాలు జరిగి అది సఫలీకృతం అవుతున్నాయా లేదా అంటే లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు అంతా దాదాపుగా 100 ఎకరాల్లో ఉన్న ఈ హార్టికల్చర్ యూనివర్సిటీలో వంగడాలను డెవలప్ చేయాల్సిన అధికారులు మాత్రం మనకి దగ్గరలో ఉన్న కడియం నుంచి ఏదైతే రైతులు అభివృద్ధి చేసిన వంగడాలను వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఏదైనా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు లేదంటే ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు అది ప్రదర్శిస్తున్నారు అనేది కూడా ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అలాంటి హార్టికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపైన రచ్చ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. సదరు ఎవరైతే వరలక్ష్మి ఉన్నారో ఈ వరలక్ష్మి ఎలా మేనేజ్ చేస్తున్నారు, పోస్టింగ్ కౌచ్ లాగా పోస్టింగ్ కౌచ్లు ఇక్కడ జరుగుతున్నాయా లేదా అనే దాని మీద పూర్తి స్థాయి సమాచారం రచ్చ మీడియా వద్ద ఉంది. మీ ప్రతి వివరణాత్మకంగా ప్రతిరోజు ఒక కథనం మేము ప్రసారం చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా.